నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియచేస్తున్నాను. దేవుడు ఇంతవరకు మనలందరినీ కూడా క్షేమముగా కాపాడి అనుగ్రహించిన విడుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివార దినమున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా జరుపుకుంటాం. ఏంటి అదేనంటే మాతృ దినోత్సవపు ఆదివారం. ఈ రోజున మదర్స్ డేగా జరుపుకోవడం అనేది మరి ఒక మంచి దీవెనగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది సంప్రదాయం అని నేను అన్ను, ఆచారం అని నేను అన్ను, కానీ ఒక మంచి శుభ పరిణామం, శుభదినముగా. ఎందుకంటే దేవునికి వాక్యము చెబుతుంది కదా, దేవుడు మీకు అనుగ్రహించే దేశమందు మీరు దీర్ఘాయుష్వంతులగినట్లు తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటుంది. ఆజ్ఞలతో కూడినటువంటి ఆజ్ఞల్లో, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనది. దేవుడు మీకు అనుగ్రహించే దేశమందు మీరు దీర్ఘాయుష్వంతులగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వారి యొక్క దీవెనలను మనము పొందుకోవాలి. కాబట్టి తల్లులైన మీకు అందరికీ, కాబోయే తల్లులకు మీ బిడ్డలుగా శిరస్సు వంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాడు చదవబడినటువంటి 3 పాఠాల్లో పాత నిబంధన వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనకు ఇవ్వబడింది. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా బబులోను చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానంలోని కొన్ని విషయాలే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అది 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనకు ఈనాటి ధ్యానాంశముగా ఇవ్వబడింది. ఏంటి? దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా బబులోను చెరలో ఉన్నటువంటి ఆయన జనాంగానికి, యెరూషలేము వాసులకు, యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ప్రామిస్ ఏంటి అని మనం గమనించి చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. సో దేవుడు తన ప్రజలైనటువంటి వారిని గురించి ఉద్దేశించిన సంగతులు, దేవుని యొక్క ఉద్దేశము తన ప్రజల పట్ల ఏ విధముగా ఉంటుంది, తన బిడ్డల పట్ల ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి, యెరూషలేము వాసులకు, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. నాకు ఒక ఉద్దేశం ఉంది, మీకు ఒక ఉద్దేశం ఉంది. ఎవరి ఉద్దేశము వాళ్ళదే ఉంటుంది. కానీ మనందరి ఉద్దేశాల కంటే దేవుడు తన ప్రజల పట్ల ఉంచేటువంటి ఉద్దేశము చాలా గొప్పది. కొన్ని సందర్భాల్లో మన ఉద్దేశాలు సరిగా ఉండకపోవచ్చు, మన ఉద్దేశాలు సఫలము కాకపోవచ్చు, మన ఉద్దేశాలు ఫెయిల్ అవ్వవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఏనాడు కూడా, ఎప్పుడు కూడా అది విఫలమై పోలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సృష్టిని చేయాలి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, అక్కడ నిండి ఉండేను, ఆ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది దేవుని యొక్క ఉద్దేశము, ప్రభునందు ప్రియులారా.
చాలా ఉన్నాయి దేవుని యొక్క ఉద్దేశాలు సృష్టి పట్ల. అలాగే తన స్వరూపమందు తాను చేసినటువంటి ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా నడుచుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారము జీవించకుండా, తమ సొంత ఉద్దేశాలను అనుసరించి జీవిస్తూ దేవునికి దూరమైపోయి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. ఏదైనా తోటలో జరిగినటువంటి ఒక సంఘటన మానవుని యొక్క జీవిత చరిత్ర అంతా, ప్రపంచ మానవుని యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మార్చివేసింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. పాపము లేనటువంటి ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తే దేవుడు పాపము లేని ప్రపంచాన్ని పాప ప్రపంచముగా మార్చివేశాడు. ఇక్కడ ఎవరు బలవంతులుగా కనపడుతున్నారు? దేవుడా మానవులా? ఎప్పుడు దేవుడే బలవంతుడు. దేవుడు ఎప్పుడు బలవంతుడే. కానీ మనిషి దేవుని యొక్క ఉద్దేశానికి భిన్నంగా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసము ఈ పాపము లేనటువంటి యొక్క భూప్రపంచాన్ని పాప ప్రపంచముగా మార్చివేశాడు. సో దేవుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దీవించాడు. ఆ దీవెనను వాళ్ళు శాపంగా వాళ్ళకి మారిపోయింది, ప్రజలకు శాపంగా మారిపోయింది. ఈ ప్రక్రియలో అనాది కాలం నుండి ఏదైనా తోట దగ్గర నుంచి ఆదాము అవ్వలు అక్కడి నుంచి బయటికి గెంటి వేయబడిన తరుణము నుండి ఇప్పటి వరకు మనిషి యొక్క ఉద్దేశాలు మారుతూనే వస్తున్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎక్కడ కూడా మారలేదు. అందుకనే గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్ అని అన్నారు. మార్పు లేని దేవుడు. మనం మారతాము, మనుషులను బట్టి మారతాము, సమయాన్ని బట్టి మారతాము, వాతావరణాన్ని బట్టి మనం మారతాము. కానీ దేవుడు అలాగ కాదు, మార్పు లేనివాడు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. ఒక 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 జంతువు చిన్నది, అది రంగులు మారుతుందంట. దాని పేరేంటి? ఊసరవెల్లి. అవునా? ఊసరవెల్లి అంట అప్పుడప్పుడు రంగులు మారుతూ ఉంటుందంట. దాన్ని చూస్తూ ఉంటే ఒకసారి పచ్చగా కనబడుతుంది, ఒకసారి మట్టి రూపం రంగులో కనపడుతుంది, ఒకసారి ఎర్రగా కనపడుతుంది, ఒకసారి పసుపుగా కనపడుతూ ఉంటుంది. అలాగే మనుషులను కూడా కొన్ని సందర్భాల్లో అంటారు, ఈడు ఊసరి వెళ్ళండి, ఎప్పుడు పడితే అప్పుడు రంగులు మారుతూ ఉంటారు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్లుగా మనుషులు మారిపోతూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క ఉద్దేశము మనుషుల పట్ల నెరవేరకపోవడానికి కారణము దేవుడు కాదు. అయితే ఇక్కడ 70 సంవత్సరాల చెరకు అప్పగింపబడినటువంటి ఈ యొక్క జనాంగాన్ని, యూద జనాంగాన్ని మనం చూచినప్పుడు వాళ్ళకి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఒక వర్తమానాన్ని పంపిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుంచి 14 వచనములో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నాకు తెలుసు. మీ పట్ల నా ఆలోచనలేంటో, నా ఉద్దేశాలేంటో నాకు తెలుసు. నేనేమి చెయ్యాలనుకుంటున్నానో నాకు తెలుసు. ప్రజలు ఓర్పు కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉండాలండి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, ఓర్పుతో ఎదురు చూడాలంటే. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏ వయసులో అబ్రహాము దేవుణ్ణి పిలిచాడు, ఏ వయసులో దేవుడు ఆయనకి కుమారుణ్ణి ఇచ్చాడు, ఏ వయసులో దేవుడు అబ్రహామును దీవించాడు. ఆయన సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క ప్రయాణములో కలిగినటువంటి మార్పు, అబ్రహాం జీవితంలో కలిగినటువంటి మార్పులు మనం గమనించినప్పుడు దేవుడు తన ఉద్దేశాలన్నీ కూడా అబ్రహాం విషయంలో ఆయన నెరవేర్చుకున్నాడు. ఏది కూడా దేవుడు విడిచిపెట్టల. అబ్రహాం సంతృప్తుడయ్యాడు.
ఆది కాండము 12వ అధ్యాయం నుంచి అక్కడ పిలిచిన దగ్గర నుంచి ఆయన మరణం వరకు సంతృప్తుడయ్యాడు అబ్రహాం. అదే మనము విశ్వాసుల వీరుల యొక్క జీవిత చరిత్ర వ్రాయబడినటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక ఆ 11వ అధ్యాయం చదివితే ఎందుకు అంత విశ్వాస వీరుల యొక్క జీవిత చరిత్ర ఆ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసం అనే మాట ఎక్కువగా వాడబడింది. అందులో విశ్వాసం ఎందుకు వచ్చిందంటే దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి విశ్వాసం అనేది వచ్చింది. దేవునికి ప్రజల పట్ల చెడు ఉద్దేశం ఉండుంటే విశ్వాసం అనేది ప్రబలి ఉండేది కాదు, నిలిచి ఉండేది కాదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలము ఎవరైనా ఊహించగలరా? ఎవరు ఊహించలేరు. రాబో కాలము ఏ విధముగా ఉంటుందో. కాలములు సమయములను తెలుసుకొనటం మీ పని కాదు, అది దేవుడు తన వశములో ఉంచుకొని ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు అనుకుంటా అక్కడ ఉంటుంది. అయ్యా, ఇప్పటి కాలంలో కూడా నీవు ఇశ్రాయేలీయులకు రక్షణ ఇస్తావా అని ఆయన అడిగినప్పుడు అక్కడ అంటాడు, కాలములు సమయములను తెలుసుకొనట అది నీ పని కాదు, దేవుడు తన వశములో ఉంచుకొని ఉన్నాడు. కాలము సమయము, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అదే కాలాన్ని బట్టి కాలాన్ని గురించి మనము దానియేలు గ్రంథములో మనము జ్ఞాపకము చేసుకుంటాం. అది ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో, యుగాంత సమయంలో సృష్టిలో జరగబోయేటువంటి మార్పులన్నీ కూడా ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచాడు. సో ఈ ఇర్మియా గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రభునందు ప్రియులారా, కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, చెప్పినటువంటి మాట ఏంటి? అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. రాబో కాలము. సో ఎండాకాలం గడిచిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షకాలం వస్తుంది. సో వర్షాలు పడతాయా లేదా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పోయిన సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండాయి. మరి ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా పడతాయా లేదా? పంటలు పండుతాయా లేదా? ప్రజల జీవితం ఏ విధముగా ఉంటుంది? సుఖమయముగా ఉంటుందా, లేకపోతే కరువుతో నిండి ఉంటుందా, వేదనతో నిండి ఉంటుందా? ఏవి కూడా మనం కలగనలేమండి. ఏవి కూడా మనము కలగనలేము. మనం యోసేపులం కాదు కదా, మనం నెబుకద్నెజరులం కాదు కదా. వాళ్ళు భవిష్యత్తును గురించి కలలు కన్నారు. వాళ్ళు భవిష్యత్తును గురించి కలలు కన్నారు. మనం గడిచిపోయిన వాటిని గురించి కలలు కంటాం. ఎందుకంటే మనం భవిష్యత్తు గురించి ఆలోచించక గడిచిపోయిన దానిని గురించి ఎక్కువగా ఆలోచించి కుమిలిపోతూ ఉంటాము కాబట్టి, కృంగిపోతూ ఉంటాం కాబట్టి, కృషించిపోతూ ఉంటాం కాబట్టి మనకు మన జీవితంలో భవిష్యత్తును గురించి కలలు రావు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా రేపు 5 ఏళ్ల తర్వాత దేవుడు నా భవిష్యత్తును ఈ విధంగా మార్చబోతూ ఉన్నాడని ఎప్పుడైనా కలలు కన్నారా? ఏ యవన బిడ్డ అయినా మా బిడ్డలు ఈ విధంగా ఉండబోతున్నారని ఏ తల్లి కానీ తండ్రి కానీ కలలు కన్నారా వారికి రాబోయే జీవితాలను గురించి? ప్రభునందు ప్రియులారా, ఆలోచించాలి. ఎందుకు యోసేపు కలగన్నాడు? ఇష్టపడి కలగన్నాడా? మనసులో అది జరగాలని కలక ముందే ఆయన ఊహించుకున్నాడా, రాసుకున్నాడా? యాకోబు చిట్టాడు, నీ హృదయంలో ఇంత చెడ్డ తలంపులు ఉన్నాయా? నేను మీ అమ్మ నీకు సాగిల పడతామా? నీ అన్నలు నీకు సాగిల పడతారా? ఇంత దురాలోచన నీలో ఉందా అని యాకోబు అడిగాడా లేదా? యోసేపుని అడిగాడు. చివరికి అది నెరవేరింది. ప్రభునందు ప్రియులారా, ఒక కళ అనేది భవిష్యత్తు దేవుడు చూపిస్తాడు. నెబుకద్నెజరు విషయంలో కూడా అదే జరిగింది. రాబోయేటువంటి వాటిని దేవుడు ముందుగానే తెలియచేశాడు. నేను కళ మర్చిపోయాను, కళను చెప్పండి, దాని భావాన్ని చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నాడు.
నెబుకద్నెజరు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఈ భూప్రపంచంలో ఎవ్వరు కూడా మీరు కన్న కళ్ళను ఎవరు కూడా చెప్పలేరు. సో అందరిని, పండితులందరినీ, వాళ్ళని వీళ్ళందరినీ కూడా చంపేయండి. సో దానియేలు దగ్గరికి వార్త వచ్చింది, ఏంటి ఎందుకు ఈ కల్లోలంగా ఉంది, ఎందుకు గందరగోళంగా ఉంది? అయ్యా ఇదే సంగతి. అప్పుడు నన్ను తీసుకెళ్ళండి రాజు దగ్గరికి, నేను చెప్తాను, ఆయనతో మాట్లాడతానని అన్నాను. ప్రభునందు ప్రియులారా గమనించండి, భవిష్యత్తులో దేవుడు మానవుల పట్ల ఉద్దేశించేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, ఇంతకాలము శ్రమలు అనుభవించినటువంటి ఆ యొక్క యూదా జనాంగము, యెరూషలేము ప్రజలకు దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా, మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. సో నినవే ప్రజల పట్ల దేవుడు కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానిని ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా వర్తమానం పంపాడు. సో ఈ పట్టణాన్ని అంతా కూడా నేను నాశనం చేస్తున్నాను, ఎందుకంటే మీ పాపము చాలా ఘోరమైనది నినవే పట్టణాన్ని గురించి. కాబట్టి మీరు మారు మనసు పొంది పశ్చాత్తాప పడితే తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక దేవుడు సంతాపపడి ఆయన మారు మనసు పొందుతాడండి. ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకుంటే, మనము చేస్తే ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ప్రతి ఒక్కరి ఆశ, కోరిక జీవితంలో, ప్రపంచ దేశాల్లో ఏర్పడుతున్నటువంటి యొక్క సంక్షోభాన్ని మనం గమనించి చూసినప్పుడు ఎక్కడ కూడా క్షేమం అనేది కనబడట్లేదు. ఏ దేశంలో కూడా. ఏదో కొద్ది దేశాలు క్షేమంగా ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి, చాలా సురక్షితంగా క్షేమంగా ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాయి. మనిషి బతుకు తెరువు కొరకు చేస్తున్నటువంటి యొక్క ప్రయాణాలు, తల్లిదండ్రులను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, సముద్రాలను దాటి వెళ్ళిపోయి అక్కడ జీవనోపాధిని కల్పించుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా గమనించాలి, ఒక ఉద్యోగం ఉందంట. ఆ ఉద్యోగం ఎక్కడంటే నడి సముద్రములో. ఆ నడి సముద్రములో ఏంటి ఆయన పని ఏంటంటే, సాయంకాలం అయితే లైట్ వేయాలి, పొద్దునైతే లైట్ తీయాలి. ఆయనకి తోడు ఎవరు ఉండరంట అక్కడ. ఆ వ్యక్తికి అక్కడ తోడు ఎవరు కూడా ఉండరంట, ఒక్కడే ఉండాలి. ఆయనకి నెలకు జీతం ₹1,00,00,000. ఎంతండి నెలకు జీతము? ₹1,00,00,000. ఆయన పని ఒకటే, సముద్ర మధ్యంలో ఒక లైట్ హౌస్ ఉంటుంది. సాయంకాలం అవ్వగానే సూర్యుడు అస్తమించే సమయానికి ఆ లైట్ వేయాలి. ఎందుకంటే సముద్రంలో పెద్ద పెద్ద నావలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి దారి చూపించడానికి లైట్ హౌస్ లాగా లైట్లు ఉండాలి. తెల్లవారిన తర్వాత లైట్లు ఆపేయాలి, ఒక్కడే ఉండాలి. 6 నెలలకు ఒక్కసారేమో, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారేమో ఇంటికి వచ్చి వెళతాడు. నెలకి ₹1,00,00,000 జీతం. ఎవరు వెళ్తారు? ఆ సముద్ర మధ్యంలో ఉండాలి, ఒక్కడే ఉండాలి. ఫ్యామిలీ పెట్టడానికి లేదు అక్కడ, ఫ్యామిలీ పెట్టడానికి లేదు. ఇది మానవుని యొక్క జీవితం, ఇది మనిషి యొక్క జీవితం. అటువంటిది ఇక్కడ దేవుడు అన్నాడు కదా, అంటే దేవుడు ఎక్కడైతే మనుషులను పెట్టాడో, ఏదైనటువంటి తోటలో, ఈ భూలోకం ఒకప్పుడు ఏదైనా తోటే, ఈ భూమి అంతా కూడా ఒకప్పుడు ఏదైనా తోటే. కానీ ఏదైనా తోటను కలుషితము చేసినటువంటి వాడు మనిషి. ఎందుకంటే సాతాను యొక్క ప్రభావము ఆ మనిషి మీద పడింది కాబట్టి, నేను ఇక్కడ స్త్రీ అన్నాను, మనిషి మీద పడింది కాబట్టి వాళ్ళు లొంగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పరిస్థితుల ప్రభావము అని కూడా కొన్ని సందర్భాల్లో మనము చెప్పుకుంటాం. పరిస్థితుల ప్రభావము మనిషి మీద ఎక్కువగా ఉంటుంది. దేవుని స్వరము తప్ప ఇంకొక స్వరము విననటువంటి ఆదామవ్వలు, అవ్వ వేరే స్వరాన్ని విన్నది. ఒక దేవుడే ఇంతకాలం మాట్లాడాడు ఆదామవ్వలతో ఏదైనా తోటలో. అటువంటిది రెండో స్వరం వినపడింది.
సో పరిస్థితుల ప్రభావము ఏదైనా కావచ్చు, అక్కడ జరిగినటువంటి విపత్తును బట్టి జరిగిన పరిణామము కూడా మనకు తెలుసు. అక్కడి నుంచి కాలక్రమేణా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఇక్కడ దేవుని ప్రజలనే పిలువబడుతున్నటువంటి యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుని యొక్క ఉద్దేశాలంట ఏమంటున్నాడంటే, ఇవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి మటుకు కాదు. సమాధానమే. ఈ సమాధానకరమైనటువంటి ఉద్దేశాలనే నేను మీకు చూపించబోతున్నాను, తెలియపరచబోతున్నాను. చూడండి 30వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము మనం చూస్తే 18 నుంచి 22 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాడిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలెనుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టిన వాడొకడు వారికి నేను ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడనూ లేడు గనుక వారు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే, హానికరమైనటువంటివి కావాలి. ఇది మనిషికి హాని అనేది ఒక హెచ్చరిక. ఇది మనిషికి హాని కలిగిస్తుంది అనేది ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు, జారీ చేసినప్పుడు, ఆ హాని కలిగించేటువంటి ప్రదేశమున మనం ఉండకూడదు. ఆ హాని కలిగించే వాటిని మనము ముట్టకూడదు, తినకూడదు. ఈ మధ్యన రీల్స్ ఎక్కువైనాయి కదా, ఏదో కొత్త కొత్త వంటకాలన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు రీల్ చేయడానికంటే అది ఉమ్మెత్తు పువ్వుతో ఒక కూర వండారంట. ఈ ఉమ్మెత్తు పువ్వుతో కూర వండారనేసి ఎవరో నలుగురు వెళ్ళి ఆ ఉమ్మెత్తు పువ్వులను ఆకం తీసుకొచ్చి కూర వండుకొని తిని నలుగురు ఆసుపత్రులు పాలయ్యారు. తెలుసా? మనిషి ఆలోచనలు చూడండి. అది ఎవరు కూడా తిననటువంటి ఆ యొక్క ఉమ్మెత్తు పువ్వ, దానిలో విషం ఉంటుందని దాన్ని తీసుకోకుండా, తెలుసుకోకుండా దానితో ఒక వంటకం తయారు చేయొచ్చు. ఆ చేసుకున్న వాళ్ళు తిన్నారో లేదో కానీ ఒక రీల్ అయితే విడుదల చేశారు. సో ఈ కొత్త కొత్త వంటకాలు వస్తున్నాయి కాబట్టి మనం ట్రై చేస్తే పోలేదా, ఉమ్మెత్తు పువ్వుతో అనుకున్నారు. ఒక ఇంటోళ్ళు నలుగురు వండుకున్నారు, దాన్ని తిని ఆ పాయిజన్ శరీరంలోనికి వెళ్ళి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారు. చూసారా? సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రజల మీద ఎంత ప్రభావితం చేస్తున్నాయో. సో కొత్త వింతనే ఆలోచించారు కానీ ఇంక జీవితంలో మనిషి బ్రతకడానికి చాలా మార్గాలు కూడా చూపిస్తుంది సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా. ఈ ట్విట్టర్లు కానీ, ఫేస్బుక్లు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, యూట్యూబ్లు కానీ చాలా మంచి మార్గాలు చూపిస్తుంది మనిషి మారడానికి, జీవించడానికి, ఉద్దేశాలను మార్చుకోవడానికి. మరి వాటిని ఎందుకు మనము ఫాలో అవ్వట్లేదు? వాటిని ఎందుకు మనం అనుసరించట్లేదు? ఎందుకు హాని కలిగే వాటిని మనం ఎందుకు చేస్తున్నాం? భవిష్యత్తులో ముందుకు పంపించే ఉన్నాయి కదా, అవైతే కష్టపడాలి, అవి త్యాగం చేయాలి, నిద్రను విడిచిపెట్టాలి, తిండిని మానాలి, చెమటోర్చాలి, దేని మీద ఆశలు పెంచుకోకూడదు. అప్పుడే మనిషి జీవితంలో సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ దిశగా మనిషి ప్రయాణించడానికి సామాజిక మాధ్యమాలు చాలా తోడ్పడుతున్నాయి. సో మనిషి చెడునే ఎన్నుకుంటున్నాడు కానీ మంచిని తీసుకోవట్లా. యవనస్తులు కూడా ఆ మంచి తీసుకొని నేను కూడా ఈ విధంగా రూపాంతరం చెందాలి, వృద్ధి చెందాలి అనుకోవట్లా. చేసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదంట.
ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకొచ్చు అంట, ఇంకొకళ్ళని బతికించవచ్చు. మనలో ఉండేటువంటి సోమరితనము దేవునికి ఉద్దేశాలు మన మీద కనపడకుండా కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. సో ఇశ్రాయేలుని దేవుడైతే 70 సంవత్సరాలు చెరకి తప్పగించాడు, కానీ వాళ్ళు ఏడ్చారు, మొరపెట్టుకున్నారు. అదొక తల్లిలా లాలించును, తండ్రిగా ప్రేమించును. ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. అటువంటి దేవుడు కోపం వచ్చినప్పుడు శిక్షించి, కన్నీరు మారినప్పుడు దేవుడు పశ్చాత్తాపడి హక్కున చేర్చుకుంటాడు ఆయన. అందుకనే వీళ్ళు అలసిపోయినటువంటి యొక్క యూదా జనాంగం ఇశ్రాయేలు గురించి అన్నాడు, నేను మీ పట్ల నేను మంచి ఉద్దేశాలు రాబో కాలంలో అవి ప్రమాదకరమైనటువంటి మట్టుకు కాదు. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన వెనకే సాతాను యొక్క ఆలోచన కూడా ఉంటుంది. ఓహో, దేవుడు వీరికి సమాధానకరమైనటువంటివి చేస్తున్నాడా, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడబోతున్నాడా, మళ్ళీ ఎట్లాగా నేను వాళ్ళని మళ్ళీ చెరలోనికి పంపించాలి అని వెంటనే ఉంటుంది. అవును ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే మనిషిలో పుట్టేటువంటి ఆలోచనలు, తలంపులు అంటే చాలా స్పీడ్గా ఉంటాయంట, చాలా భయంకరంగా స్పీడ్లో ఉంటాయంట, ఒకటి తర్వాత ఒకటి. అన్ని మనమే ఆలోచిస్తాం, ప్లస్ మైనస్ అన్ని మనమే ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, రాబోయే కాలములో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, రాబోయే కాలంలో సమాధానం ఉంటుందని మనం ఎవరైనా చెప్పగలమా? ఎవరికి కూడా ధైర్యం లేదు, చెప్పలేరు బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి, ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇప్పుడే జరుగుతాయి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. జరుగుతాయి ఇప్పుడే అని దేవుడు చెప్పలా, కాలం గడుస్తూనే ఉంది. 2020 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పాడు, మళ్ళీ నేను మీ మధ్యకు వస్తానని. ఇంతవరకు ఆయన రాలేదు, ఎదురు చూస్తూనే ఉన్నాం మనం. ఒక ఆయన మంచి ఆర్టికల్, వై గాడ్ డిలేస్, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు రావట్లేదు. ప్రతి బైబిల్ చదివినప్పుడు ప్రతి పరిపాలనకు ఇన్ని సంవత్సరాలు పరిపాలన అని ఎందుకు రాయబడింది క్యాలెండర్, కాలమును గురించి. ఏ రాజు ఎంతకాలం పరిపాలించారో, వారి పరిపాలన కాలంలో ప్రజలకు ఏమి జరిగింది, దేవుడు ప్రజలకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, పరిపాలకులకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఇవన్నీ కూడా చరిత్ర చెప్తుంది ప్రభునందు ప్రియులారా. అలాగే ఇక్కడ చెరలో ఉన్నటువంటి యూదా జనాంగానికి కూడా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు, రాబోయే కాలము అది సమాధానకరమైనగా ఉంటుంది, కానీ అది మీకు హానికరముగా ఉండదు. అదే మనం ఈ 35వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 18 నుంచి 22 వచనములో. ఇది కావాలి ఈ రోజున, సమాధానము వెంటాడమన్న, సమాధానాన్ని వెంటాడండి. ఎక్కడ సమాధానం దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి, సమాధానం లేని చోట ఉండొద్దండి. గో అండ్ సర్చ్ ఫర్ పీస్. ప్రభునందు ప్రియులారా, నాలో నేను సమాధానాన్ని వెతకాలి, నాలో నేను సమాధాన పడి ఉండాలి. యేసయ్య అన్నాడు, నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు నీ సహోదరునితో నీకేమైనా విభేదం ఉంటే నీవు తీసుకొచ్చిన యొక్క అర్పణాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళి, మొదట వెళ్ళి నీ సహోదరుడే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, ఎవరే కావచ్చు, వెళ్ళి సమాధాన పడిరా. సమాధాన పడిన తర్వాత నీకు నీ హృదయం తేలిక అవుతుంది, అప్పుడు నువ్వు అర్పించు, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, అర్పణను ఆయన అంగీకరిస్తాడు. కయ్యను అట్లాగా అర్పించాల, హృదయంలో దురుద్దేశం పెట్టుకొని దేవునికి అర్పణ అర్పించాడు కాబట్టే దేవుడు కయ్యని యొక్క అర్పణను స్వీకరించలేదు, హేబేలు యొక్క అర్పణను స్వీకరించాడు. సో రాబో కాలములో నేను మీ గురించి ఉద్దేశించినటువంటి సంగతులన్నీ కూడా ఇవి సమాధానకరమైనటువంటివే, హాని కలిగించే మట్టుకు కాదు. కాబట్టి ఆ సమాధానానికైనా ఉద్దేశాలు దేవుడు మన జీవితంలో మనం చూడాలి అని అనుకుంటే
అవి జరగాలి అనుకుంటే క్రింది వచ్చిన ప్రకారం మనము నడుచుకోవాలి. ఏంటంటే అక్కడ మీరు నాకు మొరపెట్టుకుంటే, రాబోయే కాలంలో దేవుని యొక్క ఉద్దేశాలు మంచివి మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకోండి. మనుషులకు కాదు మీరు మొరపెట్టుకునేది, దేవునికే మొరపెట్టుకోండి. దేవుని దగ్గరే మొరపెట్టుకోండి. మీ మొర పక్కన వాళ్ళకి వినపడకూడదు. మీరు పెట్టుకున్నటువంటి మొర మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ పెట్టుకున్నటువంటి మొర పక్క వాళ్లకు వినపడకుండా మనము దేవుని దగ్గర మొర పెట్టుకోవాలి అంట. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకిస్తాను. అప్పటి వరకు నేను మీ మనవిని ఆలకించను. చూడండి 33వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. సో నాకు మొరపెట్టు. నువ్వు ఎవరికో ఎందుకు మొరపెట్టుకుంటావు? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొరపెట్టుకుంటే నేను ఖచ్చితంగా మీకు ఉత్తరం ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నేను రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇవ్వకుండా నేను ఉండను. మీరు మొరపెట్టుకోవాలి అని దేవుడు అంటున్నాడు. నిజమైనటువంటి మొరపెట్టుకోవాలి మనం దేవునికి. నినవే ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మనము మొరపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవునికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్నటువంటి భక్తులు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నారు, మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, మీరు గ్రహించలేరు గొప్ప సంగతులను, గూఢమైన రహస్యమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను. ఐ విల్ రివీల్ ద సీక్రెట్స్. ఇవి గూఢమైనటువంటి ఈ రోజున కావాలి. ఈ ప్రపంచంలో ఏ వైపున మనిషి ప్రయాణిస్తున్నాడు? ఇక ప్రపంచంలో యుద్ధ వాతావరణము, కరవులు నెలకొన్నటువంటి యొక్క పరిస్థితుల్లో, మతోన్మాదులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, దేవుణ్ణి తృణీకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో, విశ్వాసులను భయాందోళనలకు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, హతసాక్షులు కాబడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో గణాంకాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏ పల్లెటూళ్ళలో ఎక్కడెక్కడ క్రైస్తవ దేవాలయాలు ఉన్నాయి, వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా? పర్మిషన్ లేకపోతే కూల్చి వేసేయండి. మరి దేవుని యొక్క ఉద్దేశాలు అవి మంచివే కానీ చెడు కాదంటున్నాడు. ఇక్కడేం చూస్తేనేమో ఈ విధంగా జరుగుతుంది. మరి మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎందుకు నెరవేరట్లేదు? కారణం మనం మొరపెట్టుకోవట్లేదు. మనం మొరపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఉన్నాడు. సో మా చర్చి బాగుంది, మా చర్చి మీద ఎవరు రారు మా పల్లెలోకి, ఎందుకంటే మేమంటే అందరికీ గడల్. ఎవడు ఇక్కడ మా అంబేద్కర్ కాలనీ మా ముందు నడవడానికే భయపడతారు. కాబట్టి మేము చాలా సేఫ్లో ఉన్నాం. మంచిది, సంతోషం. అన్సేఫ్గా ఉండేవారికి మనము తోడుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మరి ఎందుకు సమాధానకరమైన ఉద్దేశాలు ఎందుకు నెరవేరట్లేదంటే మనలో మనకి ఐక్యత లేకపోవడం బట్టి, మనలో మనకు ప్రేమ లేకపోవడం బట్టి, మనలో మనము ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాము కాబట్టి, అసూయను మనం పెంచుకుంటూ ఉన్నాము కాబట్టి దేవుని ఉద్దేశాలు ఆ విధంగానే మిగిలిపోతున్నాయి. దేవుడు రక్షించినప్పుడు ఆ చెరలోనికి వెళ్ళిన వాళ్ళందరినీ రక్షించాడే కానీ కొంతమందిని రక్షించి కొంతమందిని
చెరలో ఉన్న వారిని దేవుడు అందరికీ విడుదల ఇచ్చాడు. ఆయన అందరినీ రక్షించాడు. కనుక రాబోయే కాలములు ఇవన్నీ కూడా సమాధానకరమైనటువంటివి కానీ హానికరమైనవి ఎంత మాత్రమును కాదు. కాబట్టి మీరు నాకు మొరపెట్టండి, మీరు నాకు ప్రార్థన చేయండి, నేను మీ మనవిని వింటాను. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు మొరపెట్టుకున్నారంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అంత నిరీక్షణ వాళ్ళకుందంట, అంత విశ్వాసం వాళ్ళకుందంట దేవుని పట్ల. 400 సంవత్సరాలు మొరపెట్టుకోవడం అంటే తమాషాలు కాదండి. వాళ్ళ కష్టాలు పోవాలని. ఆ మొరపెట్టుకోవడంలోనే కొన్ని తరాల మనుషులు గతించిపోయారు. ఎన్నో తరాలు గతించిపోయినాయి భూమండలం మీద. సో దేవుని ఉద్దేశాలు అనుకున్నట్టుగా ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన నెరవేర్చిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానాలు, ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తారు, గెలిచిన తర్వాత వదిలివేస్తారు. ఏమని అంటే, వాగ్దానం చేసామప్పుడు ఇస్తామని, ఇప్పుడైతే మా దగ్గర లేవు. సో నమ్మి నాయకుల్ని ఎన్నుకుంటున్నాము, వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజల యొక్క యోగక్షేమాలను వాళ్ళు మర్చిపోతున్నారు. నాయకులు కూడా ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారంటే, వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి లోను చేసి ప్రజలను దోచుకుంటున్నారు ప్రభుత్వాలు. మేము ఏ పథకాలు ఇవ్వము, మీరు మమ్మల్ని గెలిపించండి, మేము మంచి పరిపాలన ఇస్తాము. ఆ మంచి పరిపాలనలో నేనైతే 3 పెడతాను. ఏంటంటే, ఒకటి విద్య, రెండవది వైద్యము. చాలా ప్రధానమైనవి. ఇవి 2 ఉంటే చాలు, మనిషి బ్రతుకుతాడు. విద్య, వైద్యము, ఇవి 2 ఉచితంగా ఇస్తాము. మీరు మమ్మల్ని గెలిపిస్తే అనంటే ఎంతమంది ఓటేసి గెలిపిస్తారు? ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం పథకాలను పెడుతూ భారంగా మిగిలిపోతున్నాయి ప్రభుత్వాలకు. ప్రజలకు ఇవ్వలేనటువంటి దుస్థితులు ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాయి. ఇవి ప్రజలను మోసం చేయడం కాదా? దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుకోండి, నేను మీకు మేలు చేస్తాను. ముందుగానే దేవుడు కూడా చెప్పాలనా? ప్రభుత్వాలు చెప్పినట్లుగా ఆయన చెప్పడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అబ్రహాంకి దేవుడు ఒకటే వాగ్దానం చేశాడు. చూడు, ఆకాశ నక్షత్రాన్ని చూడు, సముద్ర తీరాన ఇసుకను చూడు, ఇంత విస్తారంగా నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అదే నమ్మాడు అబ్రహాం. అదే అతని నీతి, అదే అతని నీతి. సో ప్రజలు ఏంటంటే చంచల స్వభావం కలిగినటువంటి వారు, మనస్తత్వం కలిగినటువంటి వారు, మారిపోతారు. ఇందాక చెప్పాను కదా, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని. ప్రజలు కూడా అలాగే మారిపోతున్నారు. పరిపాలకులు వాళ్ళు బాగానే ఉంటున్నారు, నష్టపోతున్నది ఎవరంటే ప్రజలే. ప్రజలే నష్టపోతున్నారు. మాకు ఇవన్నీ ఏమి వద్దు, మాకు విద్య వైద్యం ఇవ్వండి చాలు అనేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మాకు ఏ పథకాలు అవసరం లేదు, ఉచితమైన విద్య, ఉచితమైన వైద్యం, ఈ 2 చాలు, మేము బ్రతుకుతాము. చాలా దేశాల్లో ఇవి 2 ఇస్తారు. వైద్యం ఇస్తారు, విద్యనే ఇస్తారు. ఫీజులు కట్టించుకోరు పిల్లలకి స్కూల్స్లో. కాబట్టి వాళ్ళకి ట్యాక్సులు కూడా ఉండవు, తక్కువే ఉంటాయి. సో మనం అడిగే కొద్ది పన్ను భారం కూడా మన మీదనే పడుతుంది. సో మనకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ, దాన్ని దుర్వినియోగపరుస్తాము, వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వాడుకుంటాము. ప్రభుత్వము 100 యూనిట్లు మనకి ఇస్తే, ఫ్రీ ఇస్తే, మనం 300 యూనిట్లు వాడుకుంటాము.
ఆ భారం మళ్ళీ తిరిగి ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. సో సద్వినియోగపరచుకోరు మనుషులు కూడా, ప్రజలు కూడా. మరి ఇశ్రాయేలీయులు ఆనాడు యూదా జనాంగము చెరకు వెళ్ళారు అంటే వాళ్ళలో కూడా తప్పులున్నాయి కాబట్టి దేవుడు ఆగ్రహించి వాడిని 70 సంవత్సరాల చెరకు అప్పచెప్పాడు. సో వాళ్ళలో కలిగినటువంటి మార్పును చూశాడు దేవుడు. సో మీరు నాకు మొరపెట్టుకోండి, ఖచ్చితంగా నా ఉద్దేశాలు రాబోయే కాలంలో అవి మంచివే కానీ చెడ్డవి కాదు. నిరీక్షణ, విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏ కరువు వచ్చినా, ఎంత ఆపద వచ్చినా, ఎంత విపత్తు వచ్చినా దేవునికి కనుక మనం మొరపెట్టుకుంటే ఈ కార్యాలను మనము మన జీవితంలో దేవుని మన పట్ల చేసేటువంటిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కావడం దేవుడు అడిగేది ఏంటంటే మీరు నాకు మొరపెట్టుకోండి, నాకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన చేస్తే అంత బలవంతులుగా ఉంటామండి. ఎంత ప్రార్థన చేస్తే అంత బలవంతులుగా ఉంటాం. కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ఆటంకాలు వస్తాయి, ప్రార్థనలో మనం మోకరించకుండా ఆటంకాలు వస్తాయి. కానీ చేస్తూనే ఉండండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. చూడండి మీ జీవితాలు ఏ విధంగా మారుతాయో మీరే సాక్ష్యం చెప్తారు. ప్రార్థనలు చేయకుండా మన జీవితాలకు మార్పు రాదు. ఒకవేళ మనం ఏదైనా సాక్ష్యము చెప్పితే అది అప్పటి వరకే, కానీ అది చివరి వరకు కొనసాగదు. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆవేశంతో మనం చెప్పకూడదు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన ఎంత బలంగా ప్రార్థన చేస్తే, ఎంతసేపు మనం ప్రార్థన చేస్తే అంతగా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. మన పనులు మనం చేయాలి, మన దినచర్యను మనం చేయాలి, జీవనోపాధి కొరకు, అనుదిన ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రార్థనలు చేయాలి. దేవుడు తప్పకుండా మన మొరను ఆలకిస్తాడు. ఇది ప్రార్థన వల్లే సాధ్యము, కానీ ప్రార్థన చేయకపోతే ఏది కూడా సాధ్యం కాదు మన జీవితంలో. నేను మీ మనవిని ఆలకిస్తాను, మీరు నన్ను వెతకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. అదే మాట ఇక్కడ ఈ ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము ఈ 12వ వచనంలో మనం చూస్తున్నాం. 13వ వచనంలో మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. ఎలాగ దేవుణ్ణి కనుగొనడము? ఆకారాన్ని బట్టే కాదు, దేవుని యొక్క క్రియలను బట్టి దేవుణ్ణి కనుగొనాలి. నాట్ బై ఫిజిక్ బట్ బై వర్క్స్ ఆఫ్ గాడ్. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఆ విధంగా మనం కనుగొనాలి. సో ఇది నా విషయంలో జరిగింది కాబట్టి గాడ్ హ్యాస్ డన్. దేవుడి కార్యాన్ని నా జీవితంలో దేవుడే చేశాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సో కాబట్టి మనం దేవుణ్ణే అడగాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి. మీరు నన్ను వెతకండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని వెతికి కనుగొనండి. సెర్చ్ ఫర్ గాడ్. దేవుడు ఎక్కడ? మార్గమును, సత్యమును, జీవమును నేనే. మార్గం చూపిస్తున్నాడు దేవుని కనుగొనడానికి.
ఎక్కడికో తాపత్రపై ఎక్కడెక్కడికో వెళ్తుంటాం మనం. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక జబ్బు ఇదే. ఒక దగ్గర మనం నిలకడగా నమ్మిన దానిని బట్టి ఒక దగ్గర మనం నిలకడగా ఉండం మనం. అస్థిరత్వం మనలో లేదు. ఎక్కడెక్కడికో వెళతాం. ఎక్కడ ఏది కూడా దొరకదు. అలాంటి వాళ్ళు ఎలాగుంటారంట? సముద్ర తరంగానికి ఎగిరిపడు అలల వలె ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏది కూడా జరగదు. వాళ్ళు సమస్త విషయంలో అస్థిరులు. కాబట్టి దేవుని దగ్గర నుండి మాకేదైనా లభిస్తుందా అని ఆలోచించకూడదంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. గాలికి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటారు అస్థిరులు. స్థిరమైనటువంటి మనస్సు లేనటువంటి వారు. స్థిరత్వం ఉండాలి జీవితంలో. ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి. దేవుని ఒకసారి నమ్మిన తర్వాత ఆ నమ్మకం బట్టే జీవించాలి. కానీ ఎక్కడ పడితే అక్కడికి చంచల మనస్తత్వం కలిగి వెళ్ళకూడదు. అని మీరు ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకొక దగ్గరికి వెళుతున్నారంటే మీరు వెళుతున్న దగ్గర మీరు అనుకున్నది మీకు లభించకపోతే కదా. ఇంతమైనటువంటి స్థిరమైనటువంటి వాక్యము ఎక్కడ ఉంటుంది? ఆలోచించాలి. సో దేవుడు అంటున్నాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, యూదా జనాంగాన్ని, రాబో కాలంలో అవి మంచివే కానీ హానికరమైనవి కావు. కాబట్టి ఏమంటున్నారు? మీరు నాకు మొరపెట్టుకోండి, నాకు ప్రార్థన చేయండి, నేను మీ మనవిని ఆలకిస్తాను. నన్ను వెతకండి, పూర్ణ మనసుతో నన్ను గురించి మీరు విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. సో ఏది మంచి బంగారమో ఏది కల్తీ బంగారమో మనం కనుక్కుంటాంగా. హాల్ మార్క్ ఉంటుంది, ఏవేవో మార్కులు ఉంటాయి, మీకు తెలుసు స్త్రీలకి. ఏది పట్టు వస్త్రమో, దేనిలో నాణ్యత ఉందో, ఏదో నిజమైన పట్టు, ఏది ఇమిటేషన్, ఇవన్నీ కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. సో దేవునిలో కూడా అదే. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడే అంటున్నాడు, యు టేస్ట్ మీ, నన్ను రుచి చూసి మీరు తెలుసుకోండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనే పాట కూడా ఉంది. కాబట్టి ఈ చెరలో ఉన్నటువంటి ఈ రోజున మానవునికి జీవితం అంతా కూడా చెర జీవితమే. చెరలో ఉన్నటువంటి వారే. చెర జీవితము చాలా భయంకరమైనదంట. అండమాన్ నికోబార్లు ఏమున్నాయి? జైళ్ళు ఉన్నాయి. అండమాన్ జైళ్ళు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. ఒకప్పుడు భయంకరమైనటువంటి శిక్షకు ప్రభుత్వం విధించేటువంటి చివరి శిక్ష ఏంటంటే అండమాన్ దీవుల్లో తీసుకెళ్ళి అక్కడ ఆ చెరలో బంధించి రావడమే. ఏమి కనపడదంట. అక్కడ తర్వాత కాలక్రమేణా మార్పు చెంది అక్కడ అది ప్రజలకు నివాస యోగ్యమయ్యి ఇప్పుడు అక్కడ మనకు లూథరన్ సంఘం ఒకటి ఉంది, తెలుగు సంఘం ఒకటి ఉంది. అండమాన్ దీవుల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. అక్కడ ఒక లూథరన్ సంఘం ఉంది, ఒక పాస్టర్ ఉన్నాడు అక్కడ. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకప్పుడు కేవలం చెరసాల అది. ఇప్పుడు అక్కడ దేవుని యొక్క ఆరాధన ఉంది, ప్రజలు రక్షణ పొందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు కాబట్టి. సో మరి ఆయన యేసు ప్రభు వారు ఈ 40 రోజులు ఉండి ఈ భూమి మీద ఆరోహణము కాబోతున్నారు. ఈ ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం తర్వాత వచ్చే గురువారము ఆరోహణ దినముగా జరుపుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం మనం. అయితే ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానాల్లో ఈ ఇర్మియా గ్రంథము 29లో ఇవ్వబడినటువంటి యొక్క బలమైనటువంటి వాగ్దానాలను బట్టి మనం చూసినప్పుడు మీరు నన్ను కనుగొంటారు,
నన్ను వెతికి మీరు నేను నిన్ను మీకు కనబరుచుకుంటాను, ఇదే యెహోవా. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిస్తాను. సో యెరూషలేము నుంచి నేను మిమ్మల్ని చెరకు పంపాను, బబులోను చెరకు. మళ్ళీ అక్కడి నుంచి సురక్షితంగా మిమ్మల్ని తీసుకొచ్చి నేను మీ ఇంట్లో దింపుతాను. ప్రభునందు ప్రియులారా, గమనించండి. అటువంటి గొప్ప దేవుని బిడ్డలుగా మనము మరి ప్రభునందు ప్రియులారా ఉంటూ ఉన్నాం. చదువుకున్న పత్రిక వాక్యమైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో కూడా మనం ఇక్కడ గమనించి చూస్తే, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఏమన్నాడు? మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడ్డాం. నిరీక్షించడం దేని కొరకు? ఉన్నదాని కొరకు ఎవరు నిరీక్షించాల్సినటువంటి అవసరము లేదు. కంటికి కనపడని దాని గురించి మనము నిరీక్షించాలి, ఎదురు చూడాలి. సో కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకొని ఉందము. ఆలస్యమైంది, ఓపిక ఉండాలి. ఆలస్యమైంది, ఓపిక ఉండాలి. ఆలస్యమైంది, ఓపిక ఉండాలి. 2025 సంవత్సరాలు అయిపోయినాయి. ఆలస్యంతో ఉన్నారు, ఓపికతోనే ఉన్నారు, చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ప్రభువు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడో తెలీదు. మన కాలంలో ఇప్పుడు వస్తాడేమో కూడా తెలీదు. చూడండి, నిరీక్షణ దేని కొరకు మనము నిరీక్షిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు రిజల్ట్స్ కొరకు నిరీక్షిస్తారు. నేను ఎగ్జామ్ బాగా రాశాను కాబట్టి నాకు ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా వస్తుంది, అది వాళ్ళ నిరీక్షణ. వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చదివారు కాబట్టి. ఎగ్జామ్ అటెండ్ కానోడు కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోవచ్చు అండి? అనుకుంటారు ఈ రోజుల్లో. ఎగ్జామ్ రాయకుండానే నాకు ఫస్ట్ ర్యాంక్, ఎగ్జామ్ రాయకుండానే మనకు ఉద్యోగాలు. వాళ్లకు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఎదురు చూసే వాళ్లకు నిరీక్షణ అనేది ఏదైతే ఉందో చూసారా, అది నిజమైన పరీక్ష. జీవితంలో కష్టపడి సంవత్సరం అంతా చదివి 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 వాళ్ళు అనుకున్నది సాధించినప్పుడు ప్రభునందు ప్రియులారా ఎంత ఆనందం కలుగుతుందో. ఒక అమ్మాయి 499 మార్కులు వచ్చినందుకు ఏడుస్తుందంట. ఒక్క మార్కు కూడా నాకు ఎందుకు మిస్ అయింది అని. అది పట్టుదల. దేవుని వెతకడం అంటే అది. ఏదో కొంత చూసి సంతృప్తి చెందడం కాదు, సర్దుకోవడం కాదు. 100%, 100%. ఇది మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో దాని దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. ఇక్కడ నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించను. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాం. ఓపికతో, అసహనముతో కాదు, కోపముతో కాదు, నిరాశతో కాదు. మనం నిరీక్షించింది మనకు దొరుకుతుంది అనేటువంటి ఓపికతో కనిపెట్టుకుందాం. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యొక్క నిరీక్షణ, అయ్యా నీకు స్వస్థత కావాలంటే యేసయ్యా ఆ వ్యక్తిని, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నేను దిగేలోపే నాకంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళి దిగి
వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. నాకుంది, ఆశ ఉంది. నేను వచ్చి నీళ్ళలో దిగేలోపే ఎవరో దూకేసి వెళ్ళిపోతున్నారు, స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. ఐ లెఫ్ట్ బిహైండ్, బట్ ఐ డి నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ దాంట్లో ఆ మిరకల్లో నాకు నమ్మకం ఉంది కాబట్టి ఐ టు వెయిటింగ్. 38 అయిపోయింది, 40 అయిపోయింది, 45 అయిపోతుంది, ఎన్ని 50 సంవత్సరాలు అవుతాయేమో తెలీదు. దేవుడు ఆయనలో ప్రాణం ఉంచేంత వరకు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన పాస్ కాకపోతే దేవుడు ఫెయిల్ అయినట్టు కాబట్టి యేసయ్య అక్కడికి వచ్చాడు. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి వాని దగ్గరకు వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో డూ యూ వాంట్ హీలింగ్ అని అడిగాడు. అవునయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నాకంటే నేను వచ్చే లోపల ఎవరో ఒకళ్ళు దూకేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఆ వ్యక్తిలో ఇంకో మంచితనం ముందు కూడా ఉంది. వాళ్ళని ఎవరిని కూడా ఆయన తిట్టుకోలేదు, ఆయన ఎవరిని కూడా శపించలేదు. పోనీలే, నాకు ఆలస్యం కావచ్చు, ఇంకొకళ్ళు ఆ మేలుని పొందుకున్నారు. ఇది కూడా ఒక మంచి లక్షణం. వెయిట్ అపాన్ గాడ్ విత్ ఫెయిత్. ఏ ద్వేషము లేకుండా, ఏ కపటము లేకుండా, అసూయ లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టే దేవుడే ఆయన దగ్గరికి నడుచుకొచ్చాడు. అక్కడ ఇర్మీయా గ్రంథంలో చెప్పిన మాటలన్నీ కూడా బెతెస్దా కోనేటి వ్యక్తికి జరిగినవి. నిజంగా మనం హృదయపూర్వకంగా దేవుని ఎత్తికితే దేవుడే మన దగ్గరకు వస్తాడండి. ఖచ్చితంగా దేవుడు వస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన రాబోయే కాలంలో తలంచినటువంటి ఉద్దేశాలన్నీ కూడా మంచివే. అందుకని అన్నాడు, ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాం. అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడట. ఆ పరిశుద్ధుల జాబితాలో మనము ఉన్నామా లేదా? ఎవరు ఆ పరిశుద్ధులు? ఏ పరిశుద్ధుల గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు? ఇక్కడ ఆ పరిశుద్ధులు మనము కామా? ప్రభునందు ప్రియులారా, ఆత్మలను గురించి మాట్లాడుతున్నాను. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. సో హృదయము, ఆత్మ, శరీరము, ఇవన్నీ కూడా రోమపత్రికల్లో చాలా ఉన్నాయండి. శరీర స్వభావము, ఆత్మ స్వభావము. శరీరానుసారమైనటువంటి వారు ఆత్మానుసారులు. 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మనస్కరిస్తారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అందుకని ఆ మాట అంటూ చివరిగా అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమున చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఆ ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము మరి ఆ యొక్క 11 నుంచి 14 వచనాలు. చివరిదిగా ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 19 వచనాల్లో యేసు ప్రభు వారు తన శిష్యుల కొరకు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. అయ్యా, నీ వారిని నాకు ఇచ్చావు, వీళ్ళని కాపాడుకునే బాధ్యత నాది, నేను వీళ్ళని కాపాడుకున్నాను, నువ్వు వీళ్ళ కొరకే నువ్వు వీళ్ళు సహాయం చేయాలని నేను వేడుకుంటున్నాను. నీవు నాకు అప్పగించినటువంటి వారిలో ఒక్క నాశన పుత్రుడు తప్ప ఎవ్వరు కూడా తప్పిపోలేదు. నీ వారై ఉన్నారు, నీ వారిని నాకు ఇచ్చావు, మళ్ళీ వారిని నేను నీకు తిరిగి అప్పగిస్తున్నాను. ఒక్క నాశన పుత్రుడే, ఆ 12 మందిలో ఒక్క నాశన పుత్రుడు తప్ప అందరూ కూడా రక్షింపబడ్డారు.
మనం ఆయన సొత్తు కదా. మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు ఆయన సొత్తు. మనం వెలపెట్టి కొనబడినటువంటి వారు. వీఆర్ సో కాస్ట్లీ. మనం వేసుకునే వస్తువులు కాదు, మనం ధరించే ఆభరణాలు కాదు, మనకు మనమే చాలా ఖరీదంట. ఎందుకంటే మనల్ని ఆయన చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నాడంట, చాలా డబ్బు పెట్టి. ఆ డబ్బు ఏంటి? ఆయన వెలకట్టలేని రక్తం. యేసయ్య రక్తానికి ఎవరు కూడా వెలకట్టలేరండి. అంత మూల్యమైన రక్తంతో ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన కొనుక్కున్నాడంట. అందుకని అన్నాడు, యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్, యు ఆర్ ఆఫ్ మైన్. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు. మనమందరము కూడా ఆయన సొత్తు అట. కనుక ప్రభునందు ప్రియులారా, నిరీక్షణ విశ్వాసం కలవారే రాబోయే కాలంలో మనకు మేలు జరుగుతుంది అని నమ్మిన వారు దేవుణ్ణి వెతకాలి, ఆయన ప్రార్థన చేయాలి. అప్పుడు తను తాను బయలుపరుచుకొని మన జీవితంలో మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాడు. దైవ కృప మనకందరికీ తోడుగా ఉన్నగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్.